మామూలుగా మనకి పురుషుల డిఎన్ఏలో ప్రామిస్క్యూటీ అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది జస్టిఫై చేస్తూ చాలా స్టోరీస్ బుక్స్ వస్తుంటాయి అండ్ మొగాడు కదా అని అంటుంటాం. సో హౌ డస్ అ ఉమెన్ కోప్ విత్ సంబడి హూస్ హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్? దీనికి అగైన్ బండ గుర్తుండకపోవచ్చు, బట్ హౌ డూ యూ స్టార్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బండ గుర్తుంటుందండి దీనికి, ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఆ మ్యారేజ్లో ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ పునాది ఏంటంటే ఫిడిలిటీ, అంటే ఒకరి పట్ల ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడము, ఒకరి పట్ల ఒకరు సెక్షువల్ ఫిడిలిటీ ఇవ్వడం. సో ఆ బౌండరీలోంచి మనం స్టెప్ అవుట్ ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా, మగవాళ్ళు చేసే సంఖ్య ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఉంది, స్త్రీలు దే డూ ఆల్సో, కానీ సోకాల్ స్టాటిస్టిక్లా ఇప్పుడు కొంచెం తక్కువే అది. అండ్ ఇప్పుడు కొత్తది కూడా వచ్చింది, నాట్ ఓన్లీ స్టెప్పింగ్ అవుట్, ఇంటర్నెట్ రిలేషన్షిప్స్ అంటే వేర్ సెక్షువల్ ఫిడిలిటీ ఉంటుంది. సెక్షువల్ ఫిడిలిటీ ఎక్కడ ఉంటుందో? సెక్స్టింగ్ చేస్తున్నారు మీరు, నేను ఇచ్చేస్తాను యూఆర్ వెరీ డిస్క్రిప్ట్, దట్ ఇస్ నాట్ సెక్షువల్ ఫిడిలిటీ అండి. సో బేసికలీ ఈవెన్ సో సెక్స్ కలిగితే మాత్రమే సెక్షువల్ ఫిడిలిటీ అని ఒకప్పుడు ఉండింది. అంటే సెక్స్ ఇద్దరి మధ్యన చేస్తేనే సెక్షువల్ ఫిడిలిటీ. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ ఇఫ్ యూర్ సెక్స్టింగ్ అండ్ రైటింగ్ అంటే డర్టీ టెక్స్ట్, డర్టీ టాక్, హద్దు మీరి ఒక మనిషితో ఎంగేజ్ అవ్వడం అన్నది దాన్ని మానసిక వ్యభిచారం అని కొందరు అంటారు. దే సే ఈవెన్ టెక్నికలీ ఒక వైఫ్ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఇష్యూ, వాట్ ఎవర్ ఇష్యూస్ యూ హ్యావ్ మీరు డిస్కస్ చేసుకోండి. అంతేగాని మా వైఫ్ లావెక్కింది అండ్ దట్స్ వై ఐ వాంట్ ఎన్ అఫైర్, లేకపోతే నీ వల్ల నేను డ్రింక్ తీసుకుంటున్నాను ఉంటారండి. అంటే అవునండి, చాలా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను వివాహం చేసుకున్నప్పుడు నువ్వు ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఇంకోలా ఉన్నావు, ఐ డోంట్ లైక్ యువర్ బాడీ, ఐ డోంట్ లైక్ ద వే యూఆర్ బిహేవింగ్. సో మార్పు అనేది 10 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో ఇవాళ నేను లేను. అవును, ఇజంట్ ఇట్? అపియరెన్స్ కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఆ ఎవల్యూషన్ అనేది మీరు మారారు, కానీ ఫోకస్ మాత్రం వేరే వాళ్ళ మీద ఉంటుంది. సో ఈ ఫిడిలిటీ అనేది ఇట్ ఈస్ నౌ చాలా ఒక లూజ్ వర్డ్ అయిపోయింది. సో హౌ టు డీల్ విత్ ఇట్? ఇప్పుడు ఇంటర్నెట్లో ఒకవేళ ఈ కాల్స్, సెక్షువల్ కాల్స్, ఇవన్నీ హౌ టు డీల్ విత్ దాట్? పోనోగ్రఫీ చూసేవాళ్ళు, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ. భార్య పక్కన ఉంది కానీ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ పోర్నోగ్రఫీ, అది కూడా ఇన్ఫిడిలిటీ. అఫ్ కోర్స్ హ్యావింగ్ ప్రాపర్ అఫైర్స్, అది కూడా ఇన్ఫిడిలిటీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఉమెన్ ఈగోని అది చాలా గట్టిగా కొడుతుంది అనమాట. అండ్ ఆర్ మేల్ ఈగో, అది కానీ అగైన్ దట్ మార్జిన్ ఇస్ వెరీ స్మాల్ అండి సో ఫార్. సో ఫస్ట్ నేనేంటి, వాట్ ఈస్ కన్ఫ్యూజన్ అబౌట్ సెల్ఫ్ అంటే ఏంటి, నేను అంత వ్యూస్లెస్సా? అంటే నన్ను వదిలేసి ఇంటర్నెట్ మీద కూర్చొని, లేకపోతే నన్ను వదిలేసి ఇంకొక పర్సన్ మీద ఐఎమ్ మచ్ బెటర్, ఐఎమ్ బెటర్ లుకింగ్, నేను మంచి ప్లేస్మెంట్ జాబ్లో, నాకు ఐఎమ్ ఎర్నింగ్ బెటర్. ఏంటి అమ్మాయిలో ఏం చూశారు తను? సో సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేస్తుంది, ఐ సో యూస్లెస్ అని. ఆ తర్వాత కొందరేమో దే గో త్రూ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ కూడా. అది ఏంటి, డిస్బిలీఫ్, ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఆ తర్వాత యాంగర్, ఇది నాకెందుకు జరుగుతుంది, సెల్ఫ్ క్వశ్చనింగ్. ఆ తర్వాత ఫైనలీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, కొన్ని స్టేజెస్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది. ఆ నెక్స్ట్ ఏం చేయాలి అనేది, ఇప్పుడు మీరు తప్పడం సినిమా చూస్తుంటారు, వేర్ ఒక్క స్లాప్ని కూడా తను భరించదు. అవును, యూ హ్యావ్ నో రైట్ టు హిట్ మీ అని. కొందరైతే జీవితాంతం దెబ్బలు ప్లస్ నోటితో కొట్టడా, తన భార్యనే తను కొట్టాడు కదా, ఇలాంటి అంటే అది ట్రోఫీ కదా, వైఫ్ ఇస్ అ ట్రోఫీ. సో ఈ రేంజ్లో ఎక్కడో ఒకటి మనకి వీ షుడ్ ఆల్సో సే దిస్ ఇస్ దస్ ఫార్ అండ్ నో ఫర్దర్, అంటే ఒక లైన్ అనేది గీయాలి. ఇది ఇంతవరకు చాలు బాబు, ఐ కాంట్ టేక్ ఎనీ మోర్. అండ్ మనసు విప్పి మాట్లాడాలి, ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా ఫాదర్ ఇన్ లాస్ వెరీ ఓల్డ్, ఆయనకి పాపం హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇది చెప్తే చెప్పాలి, ఆయనకేం అవ్వదు, ఆయన డెఫినెట్గా వాళ్ళ అబ్బాయిని డీల్ చేయగలడు. కానీ అదే మైండ్ సెట్లో ఆయన కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ అవును మగవాడు ఏమైనా చేస్తాడు, నీకేంటి పడుండు, కుక్కిన పెయిన్ లాగా పడుండు అని కొందరు అంటారు. సో అట్లాంటప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద లైన్ అండ్ సీ. ఇది ఇప్పుడు ఇలా చూస్తూ పిల్లలు కూడా చూస్తున్నారు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇది ఎంతవరకు నేను భరించాలి అని. పిల్లల మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంది, దీన్ని ఎంతవరకు నేను భరించాలి. దెన్ మీ లైఫ్ గురించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది తీరని సమస్య. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అఫైర్స్, అంటే ఒక మేబీ ఎ సెకండ్ వైఫ్ ఆర్ ఒక మిస్ట్రెస్ని సంవత్సరాల తరబడి ఉంటారు. కొందరు మల్టిపుల్ సెక్షువల్ అఫైర్స్ ఉంటాయి. సో ఇంతవరకు బట్ థెరపీ తీసుకొని డెఫినెట్గా యూ షుడ్ ట్రై చేయకుండా బయటికి వచ్చేయడం అనేది ఐ డోంట్ అడ్వైజ్. ఎందుకంటే మేబీ దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ టు సేవ్ ద మ్యారేజ్.
అది ఫస్ట్ ఇంటెన్షన్ ఎప్పుడు రిలేషన్షిప్ని సేవ్ చేయడం ఎలాగా అలాగే అంతే. వి ట్రై అవర్ బెస్ట్. అంటే మరీ ఆడ్స్ బాగాలేనప్పుడు మరీ ఒక నార్సిసిస్ట్ కానీ ఒక అబ్యూజర్ అయితే మీసే అసలు ట్రై కూడా చేయొద్దామా, బయటకు వచ్చేసేయాలి. లేదు అంటే ఒకవేళ ఇప్పుడు కొందరు అంటారు ఈజ్ అ వండర్ఫుల్ ఫాదర్, వండర్ఫుల్ సన్, వండర్ఫుల్ హస్బెండ్, కానీ ఇట్లా జరిగింది, ఓకే ఏకీ భూల్ లాగా. సో అట్లాంటప్పుడు ఓకే కెన్ వి సేవ్ దిస్ మ్యారేజ్ అని చూస్తాం. డెఫినెట్గా వీ ట్రై టు సేవ్ ద మ్యారేజ్ అండి. అండ్ ఒకవేళ అది సేవ్ కాలేదు అంటే అప్పుడు వీ ట్రై టు ఎంపవర్ అనమాట. ఇద్దరిని ఎంపవర్ చేయాలి. ఎందుకంటే తను హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫేర్, బట్ డెఫినెట్గా వైఫ్ లేనప్పుడు ఆ కొరత అనేది తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఒక తల్లి లేదు, ఓకే పిల్లలు లేరు కళ్ళ ముందు, కోర్టు కచేరీ అని ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. సో ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పర్సన్ ఆల్సో. సో ఇద్దరిని ఎంపవర్ చేయాలి. అండ్ ఒక్కొక్కప్పుడు ఎట్లా ఉంటుందంటే వాడు విడిపోయిన తర్వాత కూడా దే వాంట్ గెట్ బ్యాక్ టుగెదర్. అవును, దే వర్క్అవుట్ దర్ ఇష్యూస్ అండ్ అంటే సరే వర్క్అవుట్ చేసాము, వీ వాంట్ గెట్ బ్యాక్ టుగెదర్. సో అందుకే మీ సే వెంటనే డివోర్స్ తీసుకోకండి. అంతగా మీకు కోపం ఉంటే జ్యుడిషియల్ సెపరేషన్ తీసుకోండి కొన్నాళ్ళు, అండ్ దెన్ వర్క్ ఇట్ అవుట్, గో ఫర్ థెరపీ. మీరు సెపరేట్ అయినా సరే గో ఫర్ థెరపీ. ఆ తర్వాత మీరు ఒక ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించిన డిసిషన్ అండ్ ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవును, 2 ఫ్యామిలీస్ ప్లస్ యువర్ చిల్డ్రన్ అట్లా అయి ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ట్రై యువర్ బెస్ట్, పుట్ ఇన్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ టు సీ ఇఫ్ దిస్ కెన్ బీ హెల్ప్డ్ అనమాట. లేదు ఇంకా ఈ పర్సన్ ఒక ప్యాథలాజికల్ పర్సన్, అసలు ఒక అఫేర్ కాదు మల్టిపుల్ అఫేర్స్ ఉన్నాయి, లేకపోతే ఈజ్ అన్ అబ్యూజివ్ పర్సన్, అప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్ట్రీమ్ డిసిషనే తీసుకోవాలి. సో మొత్తానికి చాలా కాంప్లెక్స్ ఇవన్నీ, అంటే బ్లాక్ అండ్ వైట్ రూల్స్ అండ్ సొల్యూషన్స్ ఉండకపోయినా కూడా ద వన్ గుడ్ థింగ్ ఈస్ దట్ మీరు రికగ్నైజ్ ద ప్రాబ్లమ్ ఫస్ట్ అని అంటున్నారు. అంటే ఏదో సరిగ్గా లేదన్న విషయాన్ని పక్కకి నెట్టేయకుండా ఎస్పెషల్లీ మహిళలు రికగ్నైజ్ సంథింగ్ ఈజ్ నాట్ ఫీలింగ్ ఆల్ రైట్, అండ్ దానికి కావాల్సిన మార్గాలు వెతుక్కోవడానికి ఫస్ట్ జర్నలింగ్ అన్నారు మీరు. అండ్ అలాగా ఎనీ అదర్ టిప్స్ దట్ విమెన్ కెన్ స్టే హెల్దీ ఓవరాల్? జర్నలింగ్, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 10 minutes మీకు మీరు కేటాయించండి. అది సైలెన్స్లో కూర్చుంటారా, నెయిల్ పెయింట్ వేసుకుంటారా, మీ కుక్కతో ఆడుకుంటారా, అది మీ ఇష్టం, ఓకే బట్ బీ అవే ఇన్ సైలెన్స్. థర్డ్ థింగ్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్స్ ద ఓన్లీ వన్. అంటే మనకు వచ్చేది ఒక బాడీయే, 4 బాడీస్ రావు, ఇది రాకపోతే అది వేసుకుందామని, ఇజంట్ ఇట్? సో యూ హ్యావ్ ఓన్లీ 1 బాడీ, టేక్ కేర్ ఆఫ్ ఇట్. హెల్త్గా అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఓకే ఇవన్నీ ఫిట్నెస్, ఇవన్నీ కొంచెం టైం కేటాయించండి దానికి. డోంట్ సే అయ్యో నేను పిల్లల్లో బిజీ అయిపోయి అగైన్ 30 kilos. ఓకే ఇట్స్ నాట్ అబౌట్ అంటే మీ హస్బెండ్కి మీరు అట్రాక్టివ్గా ఉన్నారా లేదా అని కాదు, మీకు మీ హెల్త్ ఎలా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది, ఇవన్నీ అవసరం అండి, ప్రీమెచ్యూర్ డయాబెటీస్ వచ్చింది, ఇవన్నీ అవసరం లేదు కదా. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకొకటి, జస్ట్ బికాస్ యూ గెయిన్ వెయిట్ హస్బెండ్ ఈస్ హ్యావింగ్ అన్ అఫేర్ అని అనుకోకండి. దట్స్ నాట్ ట్రూ. హీస్ హ్యావింగ్ అన్ అఫేర్ అంతే, అది టోటలీ డిఫరెంట్. ఓకే డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను వెయిట్ తగ్గితే హీల్ కమ్ బ్యాక్ టు మీ అని కూడా అనుకోకండి, అది కూడా మే నాట్ హ్యాపెన్, రైట్? సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫార్ యువర్ సెల్ఫ్, ఓకే? అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సింపుల్ థింగ్స్. బీ అ ఫన్ పర్సన్. పిల్లలతోటి మీ యాంగర్ పిల్లల మీద తీకండి, మీ యాంగర్ అత్తమామల మీద తీకండి, అండ్ హ్యావ్ అ కెరియర్, హ్యావ్ అ లైఫ్. ఎంత మీరు ఈవెన్ ఇఫ్ యూర్ ఎర్నింగ్ మినిమమ్ ఒక్క 2-3 hours మీరు బయటికి వెళ్ళారంటే యూ సీ హౌ ద వరల్డ్ ఈజ్ లైక్. ఆ వరల్డ్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అది ఎంత చిన్న జాబ్ అయినా సరే, ఈవెన్ ఫ్రీగా మీరు చేయండి, వెళ్ళండి ఒక NGOలో పనిచేయండి, బట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ వన్స్ ఇన్ అ వైల్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సో ఎన్లైటనింగ్ మీతో మాట్లాడడం డాక్టర్ పూర్ణిమ నాగరాజ ఇస్ దట్ మెంటల్ హెల్త్ అనేది కేవలం ఒక పార్శ్వంగా దాని ఐసోలేషన్లో చూడకుండా మీరు హాలిస్టిక్గా అసలు ఒక మనిషిని పూర్తిగా సంపూర్ణంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిస్థితులతో పాటు మనం ప్రయాణించాలో చెప్పారు ఇవాళ. ఐ థింక్ సమ్ ఆఫ్ దీస్ టిప్స్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ చాలా మంది కోరటనిచ్చారు మీ మంచి మాటలతో ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. వీ లుక్ ఫార్వర్డ్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మా సాక్షి లైఫ్ ఛానల్కి రావాలి అండ్ మీరు చెప్పే అద్భుతమైన మాటలు అందరూ విని బెనిఫిట్ అవుతారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ స్పెషల్ సెగ్మెంట్ ఆన్ విమెన్ అండ్ మెంటల్ హెల్త్.